ప్రైజ్ అలాడండి. సంఘమునకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ఈ బిడ్డ యొక్క సాక్ష్యాన్ని మరి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాడండి. ఈ బిడ్డ ప్రతి ఆదివారం సుమారుగా 2-3 సంవత్సరాల నుంచి ఈ జీసస్ గ్రేస్ టెంపుల్కి మచిలీపట్నంలో జరిగే ఆరాధనలకు రావటం జరుగుతుంది. అతని మాటల్లోనే ఆయన యొక్క సాక్ష్యాన్ని విని దైవ దీవెనలు పొంది మనము కూడా ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలందరూ కూడా ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఈ మాటలు ఈ సాక్ష్యము మరి తెలియపరచడం జరుగుతుంది. దేవుని జనాంగమా సాక్ష్యం విందాం. దేవుని నామమునకు వందనం అండి. ముందుగా సుల్తానగరం అండి మాది. నేను ఈ ఆదివారం సంఘంలో 3 సంవత్సరాల నుంచి మేము ఈ సంఘంలో మా భార్య మా కుమారుడు మేము నడుస్తూ ఉన్నామండి. తాగుడు అనే వ్యసనంతో కిడ్నీలు లివర్లు కూడా డాక్టర్లు కూడా నన్ను తీసుకెళ్ళిపోమన్నారు, ఇంటికి కూడా తీసుకెళ్ళిపోమన్నారు. అట్టి పరిస్థితిలో సూర్యబాబు అయ్యగారు మా ఇంటికి రావటం, మా ఇంటికి వచ్చి ఈయన్ని చర్చికి తీసుకురండమ్మా అని మంగళవారం నాడు నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఈయన రాలేని పరిస్థితిలో ఉన్నారండి. మాస్టర్ గారు మీరే రమ్మంటే మా అమ్మగారు లేదమ్మా ఆయనకి ముందైనా తగ్గించి చర్చికి తీసుకురండి అని అయ్యగారు చెప్పడం, ఆ రోజు నుంచి దేవాది దేవుడు సూర్యబాబు గారి ద్వారా అద్భుతాలు చేశారండి. ఇంకా ఆ టైంలోనే నేను 2018 మార్చి 24వ తారీఖుని సన్నిధి రావడం జరిగిందండి. ఏప్రిల్లోనే మా ఊరిలో నాతో పాటు ముందు కొట్టే వాళ్ళు ఒక 7-8 మంది మరణించారండి. ఇంకా 14 సంవత్సరాల నుంచి నా స్థలం కూడా రిజిస్ట్రేషన్ కానీ కాగితాలు కానీ ఏమీ లేవు. అయ్యగారు నాకు కనీసం స్థలం అయితే ఉంది, కానీ నాకు ఆ స్థలం కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేను. వాళ్ళు కూడా చనిపోయారు. అయ్యగారు అంటే నీకు ఏ ఇబ్బంది లేదు అమర్నాథ్, అది ఆ కార్యం జరిగిపోతుందని చెప్పడం, అదే రిజిస్ట్రేషన్ అయిపోతాము. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఊరిలో కూడా పెద్ద చర్చి ఉందండి. వాళ్ళు కూడా మమ్మల్ని కొద్దిగా ఈ ఊరిలో చర్చి ఉందా, ఏంటి మీరు ఎక్కడ దాకా వెళ్ళాల్సిన పని ఏముందా అని కూడా అన్నారు. బాప్తిజం తీసుకుంటే శ్రమలు వస్తాయి అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ యొక్క ఆదివారం సంఘంలో నడిచిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పులు ఉండయ్యి తీరుతానే ఉండయ్యి, తీర్చుకుంటానే ఉన్నాము. ఏంటి సంవత్సరం అంటే ఈ 3 సంవత్సరాలు 3 వస్తువులు కొనుక్కున్నానండి. నేను ఫస్ట్గా ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కున్నాను, తర్వాత బీరువా ఒకటి కొనుక్కున్నాను, తర్వాత మొన్న మధ్యలో ఫోన్ కొనుక్కున్నాను, బండి ఒకటి ఈ సంవత్సరం ఒక నెల క్రితం కొనుక్కున్నాను. వాళ్ళు ఏమంటారు, బాప్తిజం వద్దు శ్రమలు వస్తాయన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళైతే వీడు చనిపోతాడు అనుకున్నాము, వీడు అసలు ఆ రోడ్ల అడుక్కుని తాగుతున్నాడు, వీడు చనిపోతాడు అనుకున్నాడు. అబ్బా వీడు బండి, వీడికి ఫోను, పెద్ద ఫోన్ రావు వీడికి, ఏంటి 10 రూపాయలు అడిగే తాగేవాడు కూడా అన్న వాళ్ళు కూడా వాళ్ళ రోజున ఏంటి ఎంతోమంది తెలిసిన వాళ్ళు కూడా మా ఊళ్ళో ఆయన ఉన్నాడండి. దేవుడు రా బాబు మీ పాస్టర్ గారు దేవుడు రాబని మొన్న ఒక మధ్యనే పక్షవాతం వచ్చిందండి. ఆయన కూడా వచ్చి మీ పాస్టర్ గారు ఒకసారి తీసుకురా మా ఇంటికి అని చెప్పేసి తీసుకురావడం కూడా పాస్టర్ గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను ఈ ఆదివారం సంఘంలో మేము ఎప్పుడు నడుస్తున్నామండి. ప్రతి ఆదివారం మేము చర్చికి వస్తామండి. ఆదివారం రాకపోతే అసలు మాకు ఏమి బాగోదు. ఆ వారం అంతా మాకు ఏదో ఒక సమస్య మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందండి. మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆదివారం మాత్రం మానవండి. ఈ ఆదివారం సంఘంలో మేము నడుస్తూ ఉన్నాం. దేవుడు జరిగించిన ఈ కార్యాలకు ఈ యొక్క దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లుగాక. ప్రైజ్ అలాడండి. మరి విన్నారు సాక్ష్యము. ప్రతి ఆదివారము మీరు క్రమం తప్పకుండా జీసస్ గ్రేస్ టెంపుల్కి మచిలీపట్నంలో జరిగే ఆరాధనకు కుటుంబ సమేతంగా రావటము, అనేక మార్లు దేవుని నామం ధర వీరు విడుదల పొందుకోవటం, చాలాసార్లు అనేక సార్లు యేసయ్య నామం ధర వీరి కుటుంబాన్ని విడుదల పరచడం జరిగిందండి. అపవాది శక్తుల నుంచి అనేక సార్లు విడుదల పరిచి దేవునితో మరింత దగ్గరగా చేస్తూ వీరి కుటుంబాన్ని నడిపించడం జరుగుతుంది. వీరు కేవలము ఇవన్నీ కూడా మాటలు విన్నారు, ఆదివారము దేవుని సన్నిధికి వచ్చారు, ఇవన్నీ పొందుకుని
ముందుకు నడుస్తున్నారు. కాబట్టి పునరుద్ధాన దినమును ఆచరిస్తున్నటువంటి విధానములో వీరు గొప్ప శక్తిని పొందుకుంటున్నారు. కాబట్టి దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక.